ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. కరీంనగర్ జిల్లాలో కిలాడి కపుల్ అరాచకాలు బయటకు వచ్చాయి. 1500 మందితో భార్య శృంగారం చేస్తే భర్త వాటిని వీడియో తీశాడు దగ్గరుండి. రోజుకు కొత్త కంటెంట్. సో ఈ కిలాడి కపుల్ భర్త ఏమో ఇంటీరియర్ డిజైనర్, భార్య ఏమో ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తూ ఉంటుంది. దాదాపుగా యూట్యూబ్లో 5000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 17,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కరీంనగర్ పిల్ల 143 అనే ఐడి పేరుతో ఈ అకౌంట్ ఉంటుంది. సో ఎలాగైనా సరే వాళ్ళని ట్రాప్ చేయాలి. వాళ్ళని ట్రాప్ చేసి ఆ న్యూడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళని తర్వాత బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో సో వీళ్ళు రంగంలోకి దిగారు ఈ కిలాడి కపుల్స్. సో తొలుత ఈ భర్త ఒక ఉద్యోగం చేశాడు. దాని తర్వాత ఇంటీరియర్ డిజైన్ పేరుతో ఒక వ్యాపారం కూడా స్టార్ట్ చేశాడు. సో కొద్ది రోజుల తర్వాత భర్తకి ఇంటీరియర్ డిజైన్లో లాస్ వచ్చింది. లాస్ వచ్చిన తర్వాత ఇంక ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో సో ఏదన్నా భూములు వగేరా వగేరా అమ్ముదామంటే ఏం లేవు. సో ఎలాగైనా సరే ఈజీ మనీ సంపాదించాలి కాబట్టి వీళ్ళిద్దరూ ఒక డెసిషన్కి వచ్చారు. తన దగ్గర ఉన్న ఎలాగూ ఆవిడ ఒక యూట్యూబరో లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏమనుకుందో ఎవరికీ తెలియదు బేసిక్గా. సో తన దగ్గర ఉన్న ఫాలోవర్స్తో బిజినెస్ చేయాలని వీళ్ళిద్దరూ ఒక ఆలోచనకు వచ్చారు. దాని తర్వాత ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి పిక్స్ లైక్ న్యూడ్ పిక్స్, సెమీ న్యూడ్ పిక్స్ అలాంటివి అప్లోడ్ చేస్తూ వెంటనే కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి పర్సనల్గా ఏదైతే ఆవిడ పెట్టిన పిక్కి వచ్చిన కామెంట్స్కి పర్సనల్గా వీళ్ళే డైరెక్ట్గా వీళ్ళ భర్తే మెసేజ్లు చేసి వాళ్ళని ఇంటి దగ్గర రమ్మనడం. సో మీటింగు, ఇంకా ఆ తర్వాత డేటింగు, అక్కడితో ఆగలేదు. తర్వాత రూమ్కి రావడం, శృంగారం చేయడం లాంటి మితిమీరి హద్దులు మొత్తం మీరిపోయారనమాట. సో అలాంటి వీడియోస్ వాళ్ళ దగ్గర నుంచి 1500 వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. సో ఫస్ట్ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఇంటికి రమ్మని, దాని తర్వాత ఆవిడతో శృంగారం చేస్తున్న వీడియోని వాళ్ళ భర్త వీడియో షూట్ చేసి దాన్ని వాళ్ళకి పంపించి తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. సో ఇలా వచ్చిన బ్లాక్మెయిల్ సొమ్ముతో వీళ్ళు కరీంనగర్లో ఒక ఫ్లాట్ తీసుకున్నారు, అపార్ట్మెంట్ తీసుకున్నారు, ఇంకా ఒక కారు కూడా తీసుకున్నారు. సో ఎలాగైనా సరే వాళ్ళు రీగెయిన్ అవ్వాలి, ఎలాగైనా సరే మేము ఫినాన్షియల్గా సస్టైన్ అవ్వాలి. సో ఇటు ఇంటీరియర్ బిజినెస్లో లాస్ వచ్చింది, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలని ఒకే ఒక్క మార్గంతో వీళ్ళు బాటించుకున్నారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 1500 మందితో ఆ భార్య ఎవరైతే ఆ విజువల్లో కనిపిస్తున్న ఆవిడ 1500 మందితో శృంగారం చేసింది. సో నిజంగా ఒకవేళ డబ్బులన్నీ పోయాయి అనుకుందాం, ఇంత నీచ పనికి దిగజారాల్సిన అవసరం ఉందా? లేదు. ఒకవేళ వాళ్ళ భర్త కొంచెం ఎక్స్ట్రీమ్ అయ్యి నీ దగ్గర అందం ఉంది, లేకపోతే నిన్ను అందరూ చూస్తున్నారు, కొంచెం ఎర్రగా బుర్రగా ఉన్నావు కాబట్టి ఇలాంటి పని చేద్దామంటే చంప చెళ్ళు అనిపించాల్సింది పోయి పిచ్చి పిచ్చిగా ఈవిడ కూడా సపోర్ట్ చేసి నిజంగా ఆ అమ్మాయి సపోర్ట్ లేకుండా ఆ భర్త చేయగలడా? వీడియో తీసేంత స్థాయి వరకు వెళ్ళగలడా? ఒకవేళ భర్త చెప్పాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, చెప్పడం కరెక్ట్ అనట్లేదు, భర్త చెప్పాడు అనుకోండి, ఆ భార్య ఏం చేయాలి? వెళ్ళి కేసు పెట్టడమో లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమో చేయాలి. ఎలాగైనా సరే చిన్న ఉద్యోగం చేసుకుని అయినా బతుకుదాం, లేకపోతే 4 ఏళ్లలో పాచి పని చేసుకుని అయినా బతుకుదాం, కానీ ఇలాంటి పనికి మాలిన పని చేయను అని చెప్పి ఆ భార్య కరాఖండికి చెప్పాలి. కానీ ఆవిడ కూడా ఓకే చెప్పేసింది. అసలు కొంచెమైనా బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి కదా. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. అసలు ఆ భర్తకు కొంచెమైనా సిగ్గు లేదా? నలుగురిలోకి వెళ్తుంది, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెడుతుంది, పిచ్చి పిచ్చి పిక్స్ పెడుతుంది. అలాంటప్పుడు ఆపేయాలి కదా. అలాంటి వాళ్ళతో అమ్మాయిలు సొల్లుగార్చే వాళ్ళతో పనికి మాలిన మెసేజ్లు వాళ్ళ ఇంటికి రప్పించడం, ఈ భర్త ముందే భార్యతో శృంగారం చేయించడం ఎంత నీచమాలిన పని అసలు అది. జస్ట్ ఇమాజిన్ ఒకసారి ఎలా ఉంటుంది 1500 మందితో శృంగారం అంటే. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు? ఇప్పుడు పోలీసులు పట్టుకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్లో అన్ని రోజుకు కొత్త కంటెంట్ అంట. 1500 వీడియోలు చూసి పోలీసులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఏంటి వీడియోలు అని చెప్పి వాళ్ళకి ఒకసారిగా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. వాళ్ళ దగ్గర ఎంటీ చెక్స్, ఎవరైతే విటులు వస్తారో పొలిటీషియన్ పిల్లలు కావచ్చు, బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ కావచ్చు, లేకపోతే లోకల్గా ఏదన్నా కొంచెం పరపతి ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళంతా ఈవిడ దగ్గరికి వచ్చేవారట.
భర్త ఏమో తెలియకుండా వీడియో తీయడం, ఈవిడేమో గదిలోకి వెళ్ళి శృంగారం చేయించుకోవడం, మళ్ళీ ఈవిడ ఫీమేల్స్ తీసుకునే ఆ వయగ్ర టాబ్లెట్స్ కూడా వేసుకొని మరి ఆవిడ శృంగారం చేయడం, వాళ్ళకి కావాలి కావాలి ఇంకా కావాలి అని చెప్పి ఆవిడ ఆ వీడియోలో చెప్పిన మాటలు నిజంగా అసలు ఆ భర్త భార్య మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళ దగ్గర రిమాండ్లో నిజంగా చాలా జిగుప్సాకరంగా ఉన్నాయి. అంటే డబ్బుల కోసం ఏమైనా చేస్తారా, ఎంతకైనా తెగిస్తారా అని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నిజంగా. సో కరీంనగర్ కపుల్ గురించి మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.